ఆటగాళ్ళని ఎంజాయ్ చేస్తాడు. అలా ప్రతి ఒక్కరు తిరుగుతుంటే చూసే వాళ్ళు ఎంజాయ్ చేయాలని ఇతని ఉద్దేశం. అది మీడియాలో చాలా వరకు చూసాం కదా. సో ఇలాంటి పర్సన్కి బుద్ధి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు అన్ఫాలో కొట్టండి, అన్ఫాలో కొట్టి రియాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు మాట్లాడలేరు, ఓకేనా? ప్రతి ఒక్కరు మాట్లాడలేరు, ప్రతి ఒక్కరు మాట్లాడి రియాక్ట్ అవ్వలేరు. నామోషి ఉంటుంది, సిగ్గు ఉంటుంది, మాట్లాడలేరు. సో మాట్లాడే వాళ్ళకి రియాక్షన్ లైక్ సపోర్ట్ చేయండి. వానికి బుద్ధి చెప్పాలంటే అన్సబ్స్క్రైబ్ చేయండి. అన్సబ్స్క్రైబ్ చేస్తేనే వానికి బుద్ధి ఉంటుంది. ఇప్పుడు అసలు నాకు అనిపిస్తుంది, మనం ఉప్పు కరుపు తింటున్నాం కదా, ఏంటి ఈ వీడియోలు చూస్తున్నాం కదా, అయినా కానీ ఎందుకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఆ లక్షల్లో ఫాలోవర్ అంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా మా వీడియోలు తీస్తాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మన గవర్నమెంట్ కూడా శిక్ష ఇయ్యాలి వానికి. ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలా వదిలేసామంటే, ఇలా చేసామంటే ఖచ్చితంగా తయారవుతారు. ఇప్పుడు చిన్న పాప చూస్తుంది, ఒక 5 ఏళ్ళ పాప వీడియో చూస్తుంది. ఆయన అలా చెప్తున్నాడు, ఇలా అని చెప్తున్నాడు అంటే మేము కూడా ఇలా తయారు కావచ్చేమో, నేను కూడా ఇలా డ్రెస్సింగ్ వేసుకోవచ్చేమో, ఇలా తప్పు కాదేమో అని ఇప్పుడు నుంచి ఈ జనరేషన్ అలవాటు అయిందంటే ఖచ్చితంగా ఇంకా దారుణంగా తయారవుతారు. సో ఇలా మాట్లాడినాడు, ఇలా అన్నవానికి ఇలా బుద్ధి చెప్పారు, ఇలా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా భయపడతారు. ఇలా చేయకూడదు, ఇలా అనకూడదు, మనం ఎట్లా అనేసి మంచిగా ఉంటారు. సో ఖచ్చితంగా శిక్ష పడాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.